శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాతరే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. జనవరి 24 శుక్రవారం దినఫలాన్ని పరిశీలిస్తే దశమి తిథి సాయంకాలం 7 గంటల 26 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత ఏకాదశి తిథి వచ్చింది. నక్షత్రం రోజంతా అనురాధ నక్షత్రం ఉంది. శుక్రవారం అనురాధ నక్షత్రంతో కలిసి వస్తే రాక్షస యోగం ఉంటుంది. ఈ రాక్షస యోగం అనేది మిత్ర కలహాన్ని కలిగింపజేస్తుంది. అంటే ఈరోజు 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా స్నేహితులతో గొడవలయ్యే అవకాశాలు ఉన్నాయి. అలా జరగకుండా ఉండాలంటే కొద్దిగా పెరుగు, కొంచెం తేనె, కొద్దిగా పంచదార ఈ 3 నోట్లో వేసుకొని వెళ్ళండి. అప్పుడు మీరు ప్రయాణాలు చేసినా, పని మీద బయటికి వెళ్ళినా రాక్షస యోగం పనిచేయదు. మిత్రులతో గొడవలవు, కార్యసిద్ధి ఏర్పడుతుంది, అనుకున్న పనులు పూర్తవుతాయి. అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శుక్రవారానికి అధిపతి అయిన శుక్రుడు శనింట్లో కుంభరాశిలో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. దీనివల్ల సినిమా, టీవీ రంగాల్లో ఉన్న వాళ్ళకి, సంగీత నాట్య రంగాల్లో ఉన్న వాళ్ళకి కొత్త అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. కళారంగంలో కొత్త అవకాశాలు వస్తాయి. టెక్స్టైలు, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో లాభాలు ఎక్కువగా కనిపిస్తాయి. అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి కూడా శుక్రుడి మిత్రక్షేత్ర స్థితి అనుకూలిస్తుంది. అలాగే అనురాధ నక్షత్రానికి అధిపతి అయిన శని కుంభరాశిలో సొంతింట్లో బలంగా ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా అనురాధ నక్షత్రం ఉంది కాబట్టి అన్నప్రాసన, నామకరణం, చెవులు గుట్టించడం ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు. అలాగే కంప్యూటర్ కోచింగులు స్వీకరించడానికి అనురాధ నక్షత్రం మంచిది. నూతన వస్త్రాలు ధరించడానికి కూడా ఈ నక్షత్రం మంచిది. బంగారము, రత్నాలు ఇలాంటివి కొనుక్కోవటానికి అనురాధ మంచిది. అలాగే భూములు, గృహాల కొనుగోలుకు, భూములు, గృహాలకు సంబంధించినటువంటి ముఖ్యమైన డాక్యుమెంటేషన్స్ చేయించుకోవటానికి అనురాధ నక్షత్రం మంచిది. అలాగే కొత్తగా బండి కానీ, కారు కానీ కొనుక్కోవటానికి కూడా అనురాధ నక్షత్రం చాలా మంచిది. అలాగే కొత్తగా కొన్న బండి కానీ, కారు కానీ మొదటిసారి ఉపయోగించుకోవటానికి కూడా అనురాధ నక్షత్రం మంచిది. అదేవిధంగా సర్జరీలు చేయించుకోవటానికి, డాక్టర్లను కలుసుకుని వాళ్ళ సలహాలు, సూచనలు స్వీకరించడానికి కూడా అనురాధ నక్షత్రం మంచిది. అలాగే వ్యవసాయానికి సంబంధించిన ముఖ్యమైన పనులు చేయటానికి కూడా అనురాధ నక్షత్రం అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళకి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు కొంచెం ఆలోచించి జాగ్రత్తగా ఖర్చు చేసుకోండి. అలాగే కుటుంబ సమస్యలు కొద్దిగా చికాకు గురి చేస్తూ ఉంటాయి. అటువంటప్పుడు మీ సమయస్ఫూర్తితో మేషరాశి వాళ్ళు కుటుంబ సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేయాలి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు భగవంతుడి విశేషమైన అనుగ్రహం ఉంది, గురుబలం ఉంది. దానివల్ల తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల్లో కూడా చక్కటి అనుకూల ఫలితాలు పొందే సూచనలు ఉన్నాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ పరంగా ఉన్నటువంటి రుణ బాధలన్నీ తొలగిపోతాయి. అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. అలాగే కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలన్నిటికీ కూడా కర్కాటక రాశి వాళ్ళకి చక్కటి పరిష్కార మార్గాలు కనిపిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు దృష్టి దోషం తగిలే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే ప్రధానంగా ఎదుటి వాళ్ళ ఏడుపు ఎక్కువ ప్రభావాన్ని కలిగిస్తుంది కాబట్టి వెల్లుల్లి రెబ్బ దగ్గర పెట్టుకొని దుర్గానామం స్మరించుకుంటూ పని మీద వెళ్ళాలి. అలాగే సింహరాశి వాళ్ళకి శత్రువులు పెరిగే సూచనలు కూడా ఈరోజు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఎదుటి వాళ్లతో శత్రుత్వ భావనలు రాకుండా తగినంత అప్రమత్తంగా వ్యవహరించాలి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు కొంచెం ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేసుకోవాలి. అలాగే ఎదుటి వాళ్ళతో అకారణంగా గొడవలు అయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి గొడవలు రాకుండా కొంచెం జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా మాట్లాడాలి.
అలాగే సింహరాశి వాళ్ళు ఈరోజు కొన్ని వ్యవహారాల్లో నష్టాలు కలిగినప్పటికీ మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసినట్లయితే ఆ నష్టాలు అధిగమించవచ్చు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు మొండి బాకీలు వసూలు చేసుకోవటానికి చేసే ప్రయత్నాలన్నీ చాలా చక్కగా అనుకూలిస్తాయి. రావాల్సిన ధనం సకాలంలో వస్తుంది. ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధిని సాధించడానికి చేసే ప్రయత్నాల్లో విజయం వరిస్తుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా మిత్రుల యొక్క సంపూర్ణమైన సహాయ సహకారాలు లభిస్తాయి. మిత్రుల యొక్క సహాయ సహకారాల వల్ల వృశ్చిక రాశి వాళ్ళు తలపెట్టిన పనులు సులభంగా దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు విద్యారంగంలో చాలా అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయం సాధించగలుగుతారు. కావలసిన చోట సీట్లు లభించడానికి చేసే ప్రయత్నాలు ధనుసు రాశి విద్యార్థులకు ఈరోజు బాగా అనుకూలిస్తాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు సర్వకార్యములయందు కూడా విజయం కలుగుతుంది. ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. తలపెట్టిన ప్రతి పనిలో కూడా మకర రాశి వాళ్ళు విజయాన్ని అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు మిత్రుల యొక్క సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాల వల్ల కార్యజయం లభిస్తుంది. అలాగే ఒక్కొక్కసారి మనస్తాపం కూడా కలుగుతుంది. కొన్ని వ్యవహారాల్లో ఆశించినటువంటి ఫలితం కనిపించదు. దానివల్ల మనస్తాపం కలుగుతుంది. ఆ మనస్తాపాన్ని పక్కన పెట్టి కష్టపడి పనిచేస్తే అంతిమంగా కుంభరాశి వాళ్ళకి విజయం వరిస్తుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు స్థిరాస్తి లభించేటటువంటి సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అంటే స్థిరాస్తి వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు కలుగుతాయి. అలాగే పిత్రార్జిత ఆస్తిపాస్తులు కలిసి రావడానికి చేసే ప్రయత్నాలు కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే శుక్రవారం కాబట్టి ఓం సర్వాభీష్ట ప్రదాయిన్యై నమః అనే లక్ష్మీ మంత్రాన్ని, ఓం బిల్వ నిలయాయై నమః అనే లక్ష్మీ మంత్రాన్ని చదువుకొని వెళ్ళాలి. ఈ 2 మంత్రాలు 11 సార్లు చదువుకోవాలి. ఓం సర్వాభీష్ట ప్రదాయిన్యై నమః, ఓం బిల్వ నిలయాయై నమః ఈ 2 మంత్రాలు చదువుకొని వెళితే 12 రాశుల వాళ్ళకి అనుకూల ఫలితాలు కలుగుతాయి. అలాగే శుక్రవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శుక్రహోర ఉంటుంది. ఈ శుక్రహోర ఉన్న సమయంలో ప్రధానంగా స్త్రీలతో ముఖ్యమైన చర్చలు చేయడానికి అనుకూలం. అలాగే నూతన వస్తువులు కొనుగోలు చేయడానికి, నూతన వస్త్రాలు ధరించడానికి శుక్రహోర మంచిది. అలాగే ఔషధాలు స్వీకరించడానికి శుక్రహోర మంచిది. అదేవిధంగా తీర్థయాత్రలు చేయటానికి, పుణ్యక్షేత్ర సందర్శనం చేయడానికి కూడా శుక్రహోర మంచిది. అధికారులను కలుసుకొని ముఖ్యమైన చర్చలు చేయడానికి శుక్రహోర అనుకూలిస్తుంది. కొత్తగా కొన్న వాహనాలు, బండి కానీ కారు కానీ మొదటిసారి ఉపయోగించడానికి కూడా శుక్రహోర అనుకూలిస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు దినఫలంలో 12 రాశుల వాళ్ళు వాళ్ళ రాశి ఫలితాలు తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.